వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. దిగువ అహోబిలం ఆలయం నుండి పల్లకిలో భక్తులు చెంతకు ప్రహ్లాద వరదస్వామి, జ్వాలా నరసింహస్వాములు పార్వేటకు శనివారం రాత్రి బయలుదేరారు. ఈ పార్వేట ఉత్సవం 45 రోజుల పాటు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని 33 గ్రామాల్లో స్వామి పల్లకీలో పర్యటించి భక్తుల చెంతకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన పార్వేట ఉత్సవం దిగువ అహోబిలం ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి ప్రహ్లాద వరదస్వామి, జ్వాలా నరసింహస్వామి సాంప్రదాయబద్ధంగా విశేష కైంకర్యాలు పొందగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి కుంభహారతి ఇచ్చి స్వామి ముందు 45 రోజులకు సరిపడా అన్నంను రాశిగా పోసి అన్న కూటోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పార్వేట పల్లకిలో కొలువుంచి కొబ్బరికాయలు కొట్టి పార్వేట పల్లకిని ఊరేగింపుగా ఆలయం నుండి బయటకు తీసుకొచ్చారు. పార్వేట ఉత్సవంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.